What is the autobiography of పివి నరసింహారావు? సో పివి నరసింహారావు గారి యొక్క ఆత్మకథ యొక్క పేరు ఏమిటి అని అడుగుతున్నాడు. ద ఇన్సైడర్. రైట్ సైడ్లో ఇమేజ్ కనిపిస్తుంది కానీ ద ఇన్సైడర్. దీన్నే తెలుగులో లోపలి మనిషి అనే పేరుతోని అనువాదం చేయడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. అండ్ పివి నరసింహారావు జయంతి జరిగింది నిన్న. సో పివి నరసింహారావు గారు మన సౌత్ నుంచి, తెలుగు రాష్ట్రాల నుంచి మొట్టమొదటిసారిగా ప్రధానిగా ఎంపికైనటువంటి వ్యక్తి. అండ్ లాస్ట్ ఇయర్ 2024లో భారతరత్న అవార్డు కూడా పోస్ట్యూమస్గా అతనికి లభించడం జరిగింది. 2024లో భారతరత్న అవార్డు లభించిన వాళ్ళ 5: కర్పూరి ఠాగూర్, ఎంఎస్ స్వామినాథన్, చౌదరి చరణ్ సింగ్, లాల్ కృష్ణ అద్వానీ అండ్ పివి నరసింహారావు. సో ఈ పాయింట్స్ కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ పివి నరసింహారావు గారు 1971 నుంచి 73 వరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. అండ్ జయాంధ్ర ఉద్యమ సమయంలో ముఖ్యమంత్రిగా రాజీనామా చేశారు. తర్వాత మనకు రాష్ట్రపతి పాలన విధించబడింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. అండ్ రాష్ట్రపతి పాలన గురించి వచ్చింది కాబట్టి ఒక పాయింట్ చెప్తున్నా ఇక్కడ. ఆంధ్రప్రదేశ్ 1956లో ఏర్పడింది. అంతకంటే ముందు ఇప్పుడున్నటువంటి ఆంధ్రప్రదేశ్, అవశేష ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఉందో అంతకుముందు ఆంధ్ర రాష్ట్రంగా ఉండింది. సో ఆంధ్ర రాష్ట్రంలో ఒకసారి రాష్ట్రపతి పాలన విధించారు. అండ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2 సార్లు రాష్ట్రపతి పాలన విధించారు. ఒకసారేమో ఈ జయాంధ్ర ఉద్యమం టైంలో 1973 అండ్ 2014లో మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడే సమయంలో కూడా రాష్ట్రపతి పాలన విధించడం జరిగింది. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినంత వరకు రాష్ట్రపతి పాలన 3 సార్లు విధించబడింది. అండ్ తెలంగాణ ప్రాంతానికి సంబంధించినంత వరకు మాత్రం 2 సార్లు విధించబడింది రాష్ట్రపతి పాలన. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ జగన్నాథ్ దేవ్ చారియట్? సో ఇప్పుడు పూరి జగన్నాథుని యొక్క రథయాత్ర జరుగుతుంది కదండి. సో ఆ యొక్క రథం యొక్క పేరేమిటి అని అడుగుతున్నారు. సో దీన్ని కొన్ని రోజుల ముందు నుంచే రథానికి ప్రిపరేషన్స్ అనేటువంటి స్టార్ట్ చేస్తారు. అండ్ ఇప్పుడు జరుగుతున్న రథయాత్రలో ఈ దేవదేవుడైనటువంటి జగన్నాథుని యొక్క రథము పేరేమిటి అని అడుగుతున్నాడు. దాని పేరు వచ్చేసి నందిఘోష అండి. అదేవిధంగా బలభద్రుని యొక్క రథము పేరేమిటి అంటే తాళధ్వజం. అదేవిధంగా సుభద్రాదేవి యొక్క రథం యొక్క పేరేమిటి అంటే దర్పదలన్. ఈ 3 గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్. డాష్ ఈజ్ ద అనాలిసిస్ ఆఫ్ హ్యాండ్ రైటింగ్ టు డిటర్మైన్ ద రైటర్స్ పర్సనాలిటీ ట్రైట్స్. ట్రైట్ అంటే లక్షణాలు. సో ఒక హ్యాండ్ రైటింగ్, ఒక వ్యక్తి యొక్క హ్యాండ్ రైటింగ్, చేతి వ్రాతను బట్టి ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వ లక్షణాలను గుర్తించే ప్రయత్నం చేసే శాస్త్రాన్ని ఏమంటారు అని అంటున్నాడు. ఆ యొక్క శాస్త్రం పేరు గ్రాఫాలజీ. సో రాసే విధానాన్ని బట్టి వ్యక్తి యొక్క క్యారెక్టర్స్ని అంచనా వేయడం అన్నమాట. సో దీని పేరు ఏం పేరు అంటే గ్రాఫాలజీ. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆర్టికల్స్ హ్యావ్ బీన్ ఇన్సర్టెడ్ to provide economically weaker sections reservation? సో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వచ్చింది కానీ 2019లో 103వ రాజ్యాంగ అమెండ్మెంట్ యాక్ట్, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా 10% కోటా ఈడబ్ల్యూఎస్కి ఇవ్వడం జరిగింది. సో అది ఏ ఆర్టికల్స్ ద్వారా చేర్చడం జరిగింది అంటే ఆర్టికల్స్ 15 సబ్ క్లాస్ 6 అండ్ 16 సబ్ క్లాస్ 6. సో ఈ 2 ఆర్టికల్స్ ఇన్సర్ట్ చేయడం ద్వారా ఈడబ్ల్యూఎస్ అనేటువంటిది అమలులోకి వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్, ద లాస్ట్ క్వశ్చన్. పన్నా టైగర్ రిజర్వ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్. సో మధ్యప్రదేశ్లో ఉందండి పన్నా టైగర్ రిజర్వ్ అనేటువంటిది, గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.